హైదరాబాద్లో మహిళలకు రక్షణ లేదు. ఒంటరిగా బయటకు వెళ్లే పరిస్థితి అస్సలు నేలేదు. 15 ఏళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల ముదుసలి వరకు తమ పోకిరీ వేషాలతో మహిళలను వేధించేవారు. వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్లు కనపడితే చాలు రెచ్చిపోతున్నారు. మహిళలను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు. ఇటువంటి వారి పని పట్టేందుకు ఇప్పుడు షీ టీమ్స్ ఏర్పడ్డాయి. ఇటువంటి ఆకతాయిలకు ఒళ్ళు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి. మహిళలను వేధిస్తున్న పోకిరీల భరతం పట్టేందుకు కొత్తగా ఏర్పాటైన షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల్లో 40 మంది ఆకతాయిల పని పట్టాయి. మహిళలను వేధిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మొదటిసారి వదిలేస్తున్నా మరోసారి రిపీట్ అయితే మాత్రం ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. టీమ్స్ ఆల్రెడీ పనిచేయడం మొదలైంది. ఆల్రెడీ ప్రతిరోజు కూడా 2 నుంచి 3 కేసెస్ మనం తీసుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకా ముందుకు కూడా డైల్ 100 యూజ్ చేసుకొని, సపోజ్ బస్సులో ఒక అమ్మాయి ప్రయాణిస్తుంది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో ఆ అమ్మాయి కనుక ఇటువంటిది నోటీస్ చేస్తే ఆ బస్ నంబరు మెసేజ్ చేస్తే చాలు, ఇమ్మీడియట్గా టీము అక్కడికి వచ్చి వాళ్ళని పికప్ చేయడం జరుగుతుంది. ఈ టీమ్స్ మహిళలకి కానీ, వర్కింగ్ ఉమెన్, మహిళలు, గర్ల్స్, చదివే వాళ్ళందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ ఏమిటంటే, వాళ్ళు డైల్ 100ని విరిగా యూజ్ చేసుకోండి. మీరు ప్రయాణిస్తున్న చోట కానీ, మీరు రిసైడ్ అవుతున్న చోట కానీ మా టీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ యూజ్ ద సర్వీసెస్. స్పీక్ అవుట్. ఎందుకంటే ఇది మొత్తం క్యాంపెయిన్ చేయడానికి కారణం కూడా స్పీక్ అవుట్. మోస్ట్ ఆఫ్ ద టైం మన మహిళలు చెప్పుకోలేని బాధకు గురవుతారు. కాబట్టి ఈ స్పీక్ అవుట్ కార్యక్రమాన్ని, అట్లాగే అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మనకు 2-3 డేస్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నింటికీ ఇదే తీరు ఉండదు. కౌన్సిలింగ్తో వదిలిపెడతారనుకుంటే పొరపాటే. నేరం తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. మితిమీరి ప్రవర్తిస్తే నిర్భయ చట్టం కింద కేసు ఫైల్ చేస్తామంటున్నారు పోలీసు అధికారులు. స్పెసిఫిక్ కంప్లైంట్ మాకు వస్తే దట్ ఈ పర్సన్ ఈ విధంగా మాకు హ్యారస్ చేస్తున్నారు, లేకపోతే స్టాకింగ్ చేస్తున్నారు, ఇది స్ట్రింజెంట్ సెక్షన్స్ కూడా మేము పెడతాము. అంతే ఈ నిర్భయ యాక్ట్ కూడా మేము పెడతాము ఇలాంటి పర్సన్స్ మీద. సో నేను వార్న్ చేస్తున్నాను ఇలాంటి బిహేవ్ చేసిన వాళ్ళ మేల్స్కి, మగవాళ్ళకి, దట్ యూ ప్లీజ్ బీవేర్. మన టీమ్స్ అన్ని చోట్ల నిఘా పెడుతున్నారు. ఇలాంటి మీరు బిహేవియర్ చేస్తే తప్పనిసరిగా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. షీ టీమ్స్ పట్టుకున్న వాళ్లలో 15 ఏళ్ల నుంచి 60 దాటిన తాతలు కూడా ఉన్నారు. హైదరాబాద్లో 500 మంది సిబ్బందితో షీ టీమ్స్ పనిచేస్తుంది. ప్రత్యేకంగా 100 బృందాలు ఆకతాయిల ఆట కట్టేందుకు పనిచేస్తున్నాయి. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్టాప్లు, కాలేజీలు, స్కూళ్లతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీరు మఫ్టీలో పనిచేస్తుంటారు. మహిళలను వేధించే వారి పని పడతారు. సాక్షి న్యూస్, హైదరాబాద్. షీ టీమ్స్ ఆకతాయిల పట్ల సింహస్వప్నంగా మారాయి. మహిళలను వేధించే వారి పని పడుతున్నాయి. మఫ్టీలో ఉన్న మహిళా పోలీసులు వేధింపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పబ్లిక్లో కలిసిపోతారు. ఈవ్టీజింగ్ చేసే వారి పని పడతారు. షీ టీమ్స్ ఎలా పనిచేస్తుందో సాక్షి ప్రయోగాత్మకంగా చేసి చూపించింది. ఇందుకుగాను హైదరాబాద్లోని అమీర్పేట్ బస్టాప్లో షీ టీమ్స్తో కలిసి ఓ ఆపరేషన్ నిర్వహించింది. బస్టాప్లు, రైల్వే స్టేషన్లలో కూడా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించి భౌతిక దాడులకు పాల్పడేటువంటి వ్యక్తులను, ఆకతాయిలను అదుపులోకి తీసుకొని వారిని జైలుకు తరలించేందుకు కూడా కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనం ఒక టీంతో పాటు బయలుదేరి వెళ్తున్నాం. CCS నుంచి బయలుదేరి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారి పట్ల భౌతిక దాడుల్లో పాల్పడుతూ ప్రేమిస్తున్నానంటూ కానీ, లేదంటే ఇంకేమైనా కారణాలతో కనుక వారిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి వారిని ఇకపై వదిలేది లేదంటూ కూడా ప్రతి ఒక్కరిని కూడా వేస్తున్నారు. వ్యక్తిని అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడిన DSP గారు ఉన్నారు. చెప్పండి మేడం, అంటే ఏ విధంగా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయగలిగారు, ఏ విధంగా ఎట్లా ఉంది బస్ స్టాండ్లో పరిస్థితి? ఉమెన్, లేడీస్ బస్ స్టాప్స్లో ఈ రద్దీగా ఉండే ప్రాంతాల్లో టీజింగ్ని ఎదుర్కొంటున్నారు. దాన్ని ప్రివెంట్ చేయడానికి మేము టీమ్స్గా ఫామ్ అయ్యి ఇక్కడికి వచ్చాము. దానిలో పార్ట్గా వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఉమెన్ PC కూడా టీంలో ఇంక్లూడ్ చేశాము. ఆమెతోటి ఈయన మాట్లాడుతూ ఒక అరగంట నుంచి కాన్వర్జేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఆమెతోటి ఏదో మాట్లాడుతున్నాడు. అంటే రోజు ఇలాంటి వాళ్ళని చాలామందిని మనం ఫేస్ చేస్తుంటాం లేడీస్.
చెప్పుకోలేక చాలామంది బాధపడుతుంటారు. సో ఇలాంటిది ప్రివెంట్ చేసి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి స్పెషల్గా దీన్ని ఓకే, చూస్తున్నాం మనతో పాటు ఏదైతే డెకాయ్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి మహిళా సిబ్బంది ఉన్నారు. చెప్పండి అమ్మా, అంటే ఏ విధంగా ఉంది బస్ స్టాప్లో, ఏమంటున్నారు అసలు? దారుణంగా ఉంది సార్. లేడీస్ అంటే ఇప్పుడు ఇదిగా చులకనగా చూస్తుంటే కొంచెం నవ్వుకుంటా, కొంచెం ఇదిగా ఉంటే చూసి నవ్వి ఇలా వస్తావా అనడం, ఇచ్చేయడం. డ్యూటీస్ ఏమన్నాడు, ఏం చేశాడు, మీరు ఎందుకు ఇది అదుపులో తీసుకుంటున్నారు? నవ్వుకుంటూ వచ్చి వస్తారా, ఎక్కడ రావాలా ఏంటి అంటే ఎవరెవరు ఉంటారు ఇంట్లో, నేను వస్తాను అది ఇది అంటారు సార్. ఇవన్నీ పక్క ఆధారాలతో సహా మీరు ఇప్పుడు సేకరించారా? అవును సార్, కరెక్ట్. సాక్షి కూడా దగ్గర నుండి ఆపరేషన్ నిర్వహించాం. ఇతను ఈమెతోటి దాదాపు అర్ధగంటకు పైగా మాట్లాడుతున్నాడు. ఫోన్ నెంబర్లు కూడా షేర్ చేసుకునే పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇతను ఉన్నాడు. చెప్పండి, అంటే మీరు ఆమెతో ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఆమె నీకు తెలుసా? తెలియదు. ఏం మాట్లాడారు మరి ఆమెతో? ఆమె కదిలిచ్చి ఏం కావాలని అడిగితే 113 బస్సుతో నిలబడ్డానని చెప్పాను సార్. మీరే ఆమెను అడిగారట కదా? నేనేం అడగలేదు సార్. ఫస్ట్ నేను బస్ కోసం చూస్తుంటే ఆమెనే ఏం కావాలని ముందుకు వచ్చి మాట్లాడించింది. మీరేమన్నారు? నేను 113 బస్సు. ఫోన్ నెంబర్లు ఎందుకు ఫోన్ నెంబర్ ఎందుకు అడిగావు ఆమెని? ఆమె వేరే మాట్లాడితే నాకు అవసరం లేదని చెప్తే నేను ఫ్యామిలీ వెళ్ళిపోతానంటే వేరే రకంగా మాట్లాడింది సార్. నేను కావాలంటే నెంబర్ ఇవ్వు నేను వస్తుంది అంటే నేను ఇవ్వలేదు సార్. నేను చూస్తున్నాం, నిందితుడు దొరికిన తర్వాత కూడా మాట మారుస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా ఆపరేషన్లో చూసాం. దాదాపు అర్ధగంటకు పైగా మహిళా కానిస్టేబుల్ బస్ స్టాప్లో మాట్లాడుతూ కూడా వచ్చిన బస్సు కూడా ఎక్కకుండా అతను పక్క కూర్చొని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం సక్సెస్ఫుల్గా డెకాయ్ ఆపరేషన్ హైదరాబాద్ నిర్వహిస్తున్నారు. ఏదైతే మహిళల పట్ల ప్రేమ పేరుతో కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, రకరకాలుగా వేధింపులకు పాల్పడే, భౌతికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ దాడులకు పాల్పడి ఇలాంటి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని కమిషనర్ చెప్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఆపరేషన్లు యథావిధిగా హైదరాబాద్లో దాదాపు 100 టీంలు పనిచేస్తున్నాయి. ఈ 100 టీంలకు సంబంధించి కూడా ఒక్కొక్క టీంలో 5 సభ్యులు ఉంటారు. పక్కా వీడియో ఎవిడెన్స్తో సహా ఎవరెవరు అమ్మాయిలను వేధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకునే ప్రయత్నాలుగా కొనసాగుతాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే విధంగా హైదరాబాద్ మొత్తంలో కూడా ఆకతాయాలకు అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి ఆపరేషన్లు మరికొన్ని జరగాలని సాక్షి ఆశిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. సో ఈ టీజర్స్ పని పట్టేందుకు షీ టీమ్స్ చాలా చురుగ్గా పనిచేస్తున్నాయి. సాక్షి కూడా దాంతో కలిసి ఒక బృందంగా ఏర్పడి ఒక ఆపరేషన్ నిర్వహించింది. ఇప్పటివరకు ప్రత్యక్షంగా చూసామైతే ఈ విషయం పైన మనతో బ్రేక్ఫాస్ట్ షోలో మాట్లాడేందుకు రెడ్డన్న గారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, అలాగే రత్న గారు మహిళా సంఘం నాయకురాలు, పద్మ కమలాకర్ గారు సైకాలజిస్ట్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చర్చ స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. సో రెడ్డన్న గారు, ముందుగా ఈ ఈవ్ టీజింగ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతోందే తప్ప తగ్గట్లేదు. కారణం ఏంటంటారు? లోపం ఎక్కడుంది? ఎన్ని చట్టాలు వచ్చినా దీనికి సొల్యూషన్ అనేది దొరకట్లేదు. ప్రాబ్లం ఎక్కడుందంటారు? జెనెటిక్ ప్రాబ్లం మనుషుల్లోనే ఉంది. ఇది చెప్తారంటే ఎవ్రీ ఫ్యామిలీలో ఉంది. ఎందుకంటే మనకి స్కూల్కి పోయేటప్పుడు పిల్లల్ని ఎవరికి అంటారు, ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, వాడి ఫ్రెండ్స్ ఎవరు అనేది మనం కనుక్కోవటం లేదు. ఇళ్లలో నుంచి రావాలి. ఇది బిహేవియర్ అనేది ఇళ్లలో నుంచి రావాలి. అది జరగటం లేదు. ఎందుకంటే ఉదయం లేస్తానే తల్లిదండ్రులు పొద్దున్నే లేచి పరిగెట్టిపోవడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, వీడు స్కూల్కి పోతాడు అనుకోవటం, వాళ్ళకి కావాల్సిన ఏదో ఏర్పాటు చేసుకోవడానికి సంపాదించి పెట్టడమే తప్ప వాళ్ళకి ఇంట్లో అరే నువ్వు పోతున్నావు, బస్ స్టాండ్లలో కరెక్ట్గా బిహేవ్ చేయండి, పక్కన నీ అక్క ఉంటుంది, నీ చెల్లి ఉంటుంది అనేది ఆ కౌన్సిలింగ్ లాంటి ఇది మన దాంట్లో ఒక సమాజంలో లోపించింది. అదొకటి. రెండోది వచ్చేసిందే, ఇవాళ నేను ఇవి చేస్తే రేపు పొద్దునే నాకు కూడా ఇట్లా ఉంటుంది అనేది లేదు. ఎందుకు ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఆ కాలంలో ఏమైపోయేదంటే అరే ఫలానా అమ్మాయికి ఈ విధంగా జరిగిందంట, ఫలానా అబ్బాయి ఈ విధంగా చేశాడంట అనేది ఒక కౌన్సిలింగ్ లాగా ఉండేది. అది లేదు. స్కూళ్ళల్లో మెయిన్గా 15 to 18, 20, 21 ఇయర్స్ ఓల్డ్ మ్యాక్సిమం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనం వాళ్ళు ఏం తక్కువ తినేది ఏం లేదు. వాళ్ళలో ఒక 20-30% కూడా ఉన్నారు. బట్ అబ్బాయిల విషయం ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. దీనికి కారణం ఏంటంటే పిల్లలు ఇంట్లో నుంచి బయలుదేరిపోయేటప్పుడు తల్లిదండ్రులు చొరవ తీసుకోపోవటం. కాలేజీల్లో స్కూళ్ళల్లో కూడా మారల్ క్లాసెస్ అంటూ ఏమీ ఉండవు. అరే నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నావు, ఎట్లా తెచ్చుకున్నావు, చీటీ కొట్టావా, కాపీ కొట్టావా, ఏదో చేసావా అనే ఉంది. కానీ వాళ్ళల్లో నైతిక బాధ్యత, సమాజం పట్ల తను ఎట్లా బిహేవ్ చేయాలా అనే దాని గురించి ఇంతకుముందు మారల్ క్లాసెస్ ఉండేవి, క్రాఫ్ట్ క్లాసెస్ ఉండేవి, అవన్నీ ఏం లేవు ఇప్పుడు స్కూళ్ళల్లో కాలేజీల్లో. ఎంతసేపు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎట్లా తెచ్చుకున్నావు మార్కులు, ఇంకా చదవాలని పిండడం తప్ప దాని గురించి, మారల్స్ గురించి, బిహేవియర్ థెరపీ గురించి, మన సమాజం పట్ల మనం ఏ విధంగా బిహేవ్ చేయాలని గురించి కాలేజీల్లో జరగటం లేదు, ఇళ్లలో జరగటం లేదు. పక్కన ఫ్రెండ్స్ కూడా అరే మనం ఈ విధంగా చేస్తే తప్పు, ఇది తప్పు, ఈ విధంగా చేయకూడదు అనేటువంటి నిర్దేశిత ఎవరికి పిల్లల్లో లేదు. అందువల్ల ఇది కామన్గా జరుగుతూనే ఉంది.
ఈవ్ టీజింగ్, ఇప్పుడు మనం ఈవ్ టీజింగ్ కోసం ఏదో 10 మందినో 100 మందినో పెట్టారో 4 రోజులు జరుగుతుంది. వాళ్ళు మాత్రం స్టాఫే లేరు పోలీస్ డిపార్ట్మెంట్లో, అస్సలు లేరు, కొరవ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు ఏదో చెప్తున్నారు కాబట్టి 4 పెట్టినారు, కానీ రేపు పొద్దున్నే బందోబస్తు వస్తే అందరినీ ఇటు పెరుక్కుంటారు. వీళ్ళ సంగతి ఇది మామూలే. కాబట్టి దీనికి ముఖ్యంగా స్కూళ్ళల్లో దీనికి ఒక క్లాసెస్ లాంటివి చేసి స్కూళ్ళల్లోని, తర్వాత ఇళ్లల్లో కూడా తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఉండాలి. తర్వాత ఫ్రెండ్స్కి కూడా టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని, నీ స్నేహితులు ఎవరో చెప్పు నీ గురించి చెప్తానని. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఇది సమాజంలో ఉండే రుగ్మత. ఇది ఇప్పటి నుంచి కాదు, అనాదిగా ఉంది, ఇప్పుడు ఎక్కువైంది. ఎందుకంటే సోషల్ బిహేవియర్ ఎక్కువైపోయింది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి, ఇప్పుడు మీరు కాలేజీల పక్కన చూస్తే ఒకళ్ళపైన చేతులు వేసుకొని పోయే కాలం, చేతులు వేసుకొని పోతేనే ఎవరు ఏమి మాట్లాడించుకోరు. అట్లాంటప్పుడు కామెంటరీలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది సమాజంలో మార్పు రావాలి, తల్లిదండ్రులలో మార్పు రావాలి, స్కూళ్ళల్లో ముఖ్యంగా ఈ బిహేవియర్ పైన డెఫినెట్గా ఒక క్లాస్ లాంటిది ఏర్పాటు చేసి అది ఈ విధంగా చేయకూడదు, ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పాలి. సో చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఒక అవగాహన అనేది ఏర్పడితే కొంతవరకు. ఇక అదే కాకుండా ఆడపిల్ల అనగానే ఒక రకంగా చూపేది అది ఇళ్లలో నుంచే వస్తుంది, అది తప్పది. వీఆర్ ఆల్ ఈక్వల్ అనే పద్ధతిలో ఆ విధంగా చేస్తే తప్పు అనే పద్ధతిలో పిల్లల్ని పెంచాలి. అది లేకపోతే ఇది మామూలుగా జరుగుతూనే ఉంటాయి. రత్న గారు, మహిళల కోసం చాలా చట్టాలు ఉన్నాయి. అసలు మహిళల రక్షణ కోసం అయితే చట్టాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి, కానీ రక్షణ అనేది మాత్రం ఎప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. సో ఈ ఈవ్ టీజింగ్ లాంటి దాన్ని అరికట్టడం అసలు నిజంగా సాధ్యం అవుతుందంటారా? ఈ షీ టీమ్స్ ఎంతవరకు హెల్ప్ అవుతాయంటారు? ఏదేమైనా కానివ్వండి, ఇప్పుడు ఒక 100 షీ టీంలని అరేంజ్ చేయాలన్నటువంటి ఒక ప్రభుత్వ సంకల్పాన్ని మాత్రం మనం ఫస్ట్ అభినందించవలసింది. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టుగా 100 టీంలని ఏర్పాటు చేసేటువంటి లభ్యత కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్లో లేదు. ఏ రకమైనటువంటి వాళ్ళ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చిన తర్వాత దాదాపుగా ఇన్ని సంవత్సరాలకు కూడా దానికి ఒక పర్టికులర్ టీం లేదండి. అంటే కేటగరైజ్ చేసిన వాళ్ళు అదనపు బాధ్యతలు అప్పగించేయడం, వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేయడమే జరుగుతోంది. మరి షీ టీంలు ఏర్పాటు చేశాక కొత్త రిక్రూట్మెంట్స్ కూడా తీసుకుంటామని మరి ప్రభుత్వం చెప్తోంది. అది వెంటనే జరుగుతుందా, ఎంతకాలానికి జరుగుతుందా అనేది తెలియదు. కానీ నిజానికి ఒక పర్టికులర్ టీమ్స్ని ఏర్పాటు చేసి, అంటే నిఘా విభాగాల్లాగా ఇవి పనిచేస్తున్నాయి. యూనిఫామ్లో కాకుండా మఫ్టీలో తిరుగుతూ ఒక పర్యవేక్షణ పెట్టుకుని, జనరల్గా ప్రతి ఏరియాలోనూ యూటీజింగ్ వెరీ కామన్, వెరీ కామన్. బయట రోడ్డు మీద వెళ్తుంటేనే అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళని వెనక నుంచి ట్యాప్ చేసి వెళ్ళిపోతున్నారు బైక్స్ మీద. సో ఇదంతా కామన్గా జరుగుతుంది. కాబట్టి నిజంగా పర్టికులర్ టీమ్స్ అంత పకడ్బందీ అయినటువంటి సిబ్బంది కనుక అందుబాటులో ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఈ దీన్ని కంట్రోల్ చేయడం వీలవుతుందండి. అలాగే మనం మూలాల నుంచి వెతికితే కనుక నిజంగా ఒక జెండర్ సెన్సిటివిటీని మనం ప్రయత్నం చేయకుండా అనేక వేల గొంతులతో మేము ఈ విషయాన్ని నినదించాం. జెండర్ సెన్సిటివిటీని మనం డెవలప్ చేయకుండా, అంటే ఎలా ఉంటుందంటే, ఇది ఒక రోగం ముదిరిపోయిన తర్వాత దానికి రకరకాల మందులు కనిపెట్టడం కరెక్ట్ కాదు. టీకాలు కనిపెట్టాలి, దానికి సంబంధించిన వ్యాక్సినేషన్స్ ఏంటనేది కనిపెట్టాలి తప్ప ఇప్పుడు ఈ ముదిరిపోయిన స్టేజ్లో కూడాను అనేక టీంలు తయారు చేస్తుంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి చెప్పుకోవచ్చు. మహిళా విభాగంలో పనిచేస్తున్న మహిళా పోలీస్ స్టేషన్లో కూడా మహిళలకు అన్యాయం జరుగుతున్నటువంటి వాస్తవం. సో మనుషుల మెదళ్లలో ఒక మార్పు అనేది సంభవించకుండా అనేక టీంలు ఏర్పాటు చేయడం, అనేక సెంటర్స్ ఏర్పాటు చేయడం, రకరకాల కెమెరాలను ఏర్పాటు చేయడం నిజంగా ఒక రకంగా బాధేస్తుంది. కానీ ఏదో ఒక దశలో వీటి ప్రివెన్షన్కి ట్రై చేస్తున్నారన్నటువంటి ఒక తాత్కాలిక ఊరడింపు తప్ప నిజంగా షీ టీంలు కనుక సిబ్బందితో సహా పనిచేస్తే దాదాపుగా 50% అరికట్టవచ్చు. కొన్ని సెంటర్స్ని పాయింట్అవుట్ చేసి ఉన్నారు, డిపార్ట్మెంట్ కూడా అంతే బాగా పనిచేస్తోంది. మరి సెంటర్స్ని పాయింట్అవుట్ చేసిన దగ్గర మాత్రం అంటే అది సాధ్యం, 50% అలా సాధ్యం. 50% కాదు, సమూలంగా నాశనం కావాలంటే స్త్రీ పురుష సమానత్వం కోసం ఇవాళ మనం ట్రై చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం ఒక విజువల్ చూసాం, ఒక వ్యక్తి పర్టికులర్గా ఒక లేడీతో అసభ్యంగా ప్రవర్తించడం, వెంటనే అరెస్ట్కి గురి కావడం. అక్కడ కరెక్ట్గా అందరూ కూర్చున్నారు కాబట్టి. మరి అంటే స్త్రీ పురుషుల్లో ఉండేటువంటి ఒక సమాన భావాన్ని ఏర్పాటు చేయడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నాం? మరి సార్ చెప్పారు స్కూల్ స్టేజ్ నుంచి మేము చెప్పాం, పాఠ్యాంశాల్లో కూడా పొందుపరచండి అని చెప్పాం. అంటే పాఠ్యాంశాల్లో వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడే ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయి, ఈ యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, ఇలాంటి శిక్షలు పడే అవకాశము, సమాజానికి మీరు నేరస్తులుగా గుర్తింపబడతారు అన్నటువంటి ఒక సెన్సిటివిటీని వాళ్ళు నేర్చుకుంటున్న దిశ నుంచే మనం అలవాటు చేయడం చాలా ముఖ్యమండి. అలాగే తల్లిదండ్రుల నుంచి అటువంటి సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి. ఎస్. సో ఇది ఒక మానసిక రుగ్మత లాంటిదా? ఎందుకంటే ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే వెంటనే టీజ్ చేయాలని ఒక ఆలోచన రావడం, వయసుతో సంబంధం లేకుండా ఇటువంటి ఆలోచన రావడం ఒక మానసిక రుగ్మత కాదా అనేది మనం సైకాలజిస్ట్ పద్మా కమలాకర్ గారిని అడిగి తెలుసుకునే ముందు బ్రేక్ఫాస్ట్ షోలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. పద్మ కమలాకర్ గారు, కామన్గా అమ్మాయిని ఒంటరిగా కనిపిస్తే ఏదో ఒక విధంగా టీజ్ చేయడం, అంటే ఇంతమందిలో ఉన్నా సరే మనం ఇప్పుడు ఆ ఇష్యూ కూడా చూసాం. ఒకటి బస్ స్టాప్లో, అంటే అంతమంది జనం ఉన్నప్పటికీ వెళ్ళి మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకునేంత వరకు ధైర్యం చేయడం, అసలు ఇది ఒక మెంటల్ డిజార్డర్ అంటారా? అంటే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదమ్మా, 1970లోనే ఈ మీడియా కానీ సమాజం కానీ గుర్తించడం జరిగింది. చిన్నతనంలో అంటే వాళ్ళ బాల్యం మిస్ అవుతున్నారు. ఎలా ఉండేదంటే పూర్వం తల్లిదండ్రులు చెప్పే కబుర్లు, అమ్మ నాన్నమ్మ తాతయ్యలు చెప్పే కబుర్లు, ప్లస్ వాళ్ళ అల్లరి, ప్లస్ వాళ్ళ గోరుముద్దలు తినిపించడం, వాళ్ళ తల్లిదండ్రులు తిడితే అమ్మమ్మ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మురిపాలు, ఇవన్నీ ఉండేవి. కానీ ఈ రోజుల్లో అవేం కనిపించడం లేదు. అలాగే చిన్నతనంలో ఏంటంటే తాతయ్యలు కానీ నానమ్మలు కానీ బాబాయిలు కానీ వాళ్ళతో వెళ్ళి సరదాగా బయటకు వెళ్ళటం, సరదాగా కబుర్లు చెప్పుకోవటం, లేకపోతే వాళ్ళకి వరుస అయిన వాళ్ళతో వెళ్ళి కబుర్లు చెప్పుకోవటం, జోక్స్ వేయటం జరిగేది. అవేమి ఈ రోజుల్లో కనిపించడం లేదు. ఇలా ఎదుగుతున్న క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళ పార్ట్స్ గురించి వాళ్ళు తల్లిదండ్రులు చెప్పుకోవడానికే షై ఫీల్ అవుతున్నారు. ఇలా షై ఫీల్ అవుతున్న క్రమంలో ఎదిగిపోతున్నారు, టీనేజ్లోకి వచ్చేస్తున్నారు. టీనేజ్లో ఎలా ఉంటుందంటే ప్రేమ ఎంత అందమైందో అందం కూడా అంతే అందమైందిగా వీళ్ళకి కనిపిస్తుంది. దాంతో ఏంటంటే అందం ఎక్కడ కనిపిస్తుందో అక్కడ టీచ్ చేయడానికి వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే సినిమాలు, ఈ రోజులు సినిమాలు ఎలా అంటే రోడ్ సైడ్ రోమియో అంటే చాలా హీరోగా చూపిస్తుంటారు. హీరో అమ్మో వీడు చాలా బాగా మాట్లాడుతున్నాడు అని. ఇక్కడ కమ్యూనికేషన్ కూడా 10 మంది అమ్మాయిల్ని టీచ్ చేస్తే వాడు గొప్ప హీరో కాబట్టి. చెప్పండి మేడం. కమ్యూనికేషన్ ఇక్కడ ఉండటం లేదు. మెయిన్ తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ ఎప్పుడైతే చక్కగా ఉందో అప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఫ్రీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే ఇక్కడ ఎవరు హీరోలు అంటే బాగా అగ్రెసివ్ ప్లస్ షై ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఈ టీచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అగ్రెసివ్గా ఉండేవాళ్ళు అంటే లీడర్షిప్ కోరుకుంటారు. ఎప్పుడైతే లీడర్షిప్ కోరుకున్నారో 10 మంది ముందు ఒక అమ్మాయిని ఏడిపించిన, టీచ్ చేసిన, మరి వీడు చాలా గొప్ప హీరో, చాలా ధైర్యంగా అన్నాడురా అని చుట్టూ ఉండేవాళ్ళు అంటారు. అలా అనేటప్పటికి వీడు అది చాలా గొప్పగా, ఇది తప్పు కాదనే ఫీలింగ్ వీడి మైండ్లో ఉండిపోతుంది. దాంతో ఏంటంటే వాడు ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 10 మందిలో మళ్ళీ ఇంకొకడు కూడా అదే విధంగా చేస్తాడు. అంటే వాడిని హీరో అన్నారు కదా, నేను చేయలేదు, మళ్ళీ నన్ను ఎక్కడ ఇదవుతారని ఆ షై ఫీలింగ్తో వీడు కూడా చేస్తాడు. ఎప్పుడైతే వీడు కూడా చేశాడు, ఆ 10 మందిలో ఇంకొకళ్ళకి వీడు హీరో అయిపోయాడు. మళ్ళీ వీడు ఇంకో 10 మందితో కలిసి ఇంకోటి, అలా ఏమైపోతుందంటే ఈ సమాజంలో ఇది తప్పు కాదనే ఫీలింగ్ అటు పేరెంట్స్ ఈ సమాజం చూపించడంతో ఇది ఇంకా ఎక్కువ జరుగుతుంది. ప్లస్ కాబట్టి ఏంటంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా చిన్నతనంలో ఈ భావాల్ని మనం వాళ్ళని మోటివేట్ చేయగలగాలి. అలా మోటివేట్ చేసేది ఇక్కడ ఇంతకుముందు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండే, కానీ ఇప్పుడు కష్టం అది. ఎందుకంటే మారుతున్న సామాజిక కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు ఉండాలంటే ముందుకు వెళ్ళలేము ఎవరం కూడా. సో కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. తల్లిదండ్రులు ఈ బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు ఎలా బాధ్యత తీసుకోవాలంటే ఏ ఫంక్షన్ ఉన్నా సరే పేరెంట్స్ ఏం చేస్తారు, వరే నువ్వు చదువుకోరా అని చెప్పేసి వీళ్ళు ఫంక్షన్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ కూడా వీళ్ళు కొన్ని విషయాలను కోల్పోతున్నారు. సో కాబట్టి కంపల్సరీ కూడా పేరెంట్స్ ఏంటంటే ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా సరే పిల్లల్ని కూడా తీసుకెళ్ళగలగాలి. ఎప్పుడైతే అలా పిల్లల్ని తీసుకెళ్లారో ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళ బంధువులతోటి వీళ్ళు ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్లస్ పూర్వం ఎలా ఉండేదంటే మ్యారేజ్ అంటే 5 రోజులు పెళ్ళిళ్ళు జరిగేవి. ఆ 5 రోజులు ఒకరోజు వరుస అయ్యే వాళ్ళకి ఒకరోజు పెట్టారు. అంటే సరదాగా జోక్స్ వేసుకోవటం, సరదాగా మాట్లాడుకోవటం అనేది ఉండేది. ప్లస్ బావామరుదుల సరసాలు ఎలా ఉంటాయి అనేది చెప్పేవారు. దాంతో వీళ్ళలో ఉన్న కోరికలు కొంత ఫ్రీ అయిపోయాయి. కానీ ఇప్పుడు అవకాశం ఏది, పేరెంట్స్తో తల్లిదండ్రులు ఆ విషయాలు చెప్పలేకపోతున్నారు. ప్లస్ పిల్లలు కూడా పేరెంట్స్తో చెప్పలేకపోతున్నారు. దాంతోనే ఈ సమాజంలో ఈవిటీజింగ్ పెరిగిపోతుంది. ఈ పెరిగిపోవడంతో ఏమవుతుందంటే అందం ఎక్కడ కనిపించినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీని మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళలో నుంచే వస్తుంది. ఎందుకంటే చుట్టూ ఉండే సమాజం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళతోటి మిడిమిడి జ్ఞానంతో విషయాలు చెప్పగలుగుతారు. సరైన అవగాహన ఇక్కడ పేరెంట్స్లో ఉంటుంది, పెద్దవాళ్ళలో ఉంటుంది, అటు స్కూల్లో యాజమాన్యంకి ఉంటుంది. కానీ స్కూల్ యాజమాన్యం కూడా పిల్లలకి సరైన గైడెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే చదువు పరీక్షలే తప్ప కమ్యూనికేషన్ అంటే ఈ సమాజం గురించి ప్లస్ వాళ్ళ బాడీ పార్ట్స్లో వచ్చే హార్మోన్స్ విషయాలు చేంజెస్ గురించి కానీ ఎవ్వరు చెప్పటం లేదు. ఇలా చెప్పకపోవటం వల్లే ఈవ్ టీజింగ్ అనేది పెరిగిపోతుంది. ప్లస్ ఇది పెరగకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు పెడుతున్నారు షీ టీమ్స్ అని పెడుతున్నారు, కానీ ఇది కొంతకాలం వరకు మాత్రమే పరిమితం అవుతుంది. పూర్తిగా దీని రెమెడీ కావాలి అంటే కుటుంబాల్లో మార్పులు రావాలి, ప్లస్ ఈ కాలేజీ యాజమాన్యంలో మార్పు రావాలి. ఎందుకంటే ఎక్కువ సమయం గడిపేది పిల్లలు మార్నింగ్ 7కి వెళ్ళిపోతున్నారు, ఈవినింగ్ 7 వరకు కాలేజెస్లో స్కూల్స్లో ఉంటున్నారు. కాబట్టి ఎక్కువ టైము వీళ్ళు టీచర్స్ దగ్గర స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి టీచర్స్లో కొంత అవగాహన ఉంటుంది, ఆ పిల్లవాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఈ పిల్ల ఎలా బిహేవ్ చేస్తుంది అనేది.
అలాగే ఇక్కడ వాళ్ళు వేసుకొచ్చే డ్రెస్ గురించి కూడా కొంత మన అవగాహన ఇవ్వగలగాలి. ఎందుకంటే ఈ రోజుల్లో విలువలకి వలువలు లేక విలువలాడిపోతున్నాయి. దాంతో ఏమవుతుందంటే డ్రెస్ సెన్స్ లేకపోవడంతో కొంత ఆకర్షణ అనేది ఈ మగపిల్లల్లో ఏంటంటే ఎక్కువ టీచ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దాన్ని పేరెంట్స్ ఈ స్కూల్ యాజమాని కొంత కేర్ తీసుకోగలగాలి. ఇలా ఎప్పుడైతే కేర్ తీసుకున్నారో అప్పుడు ఇది కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ వాళ్ళ ఆలోచనలో మార్పు రాంది మనం ఏమీ చేయలేము. రైట్ రెడ్డన్ గారు, అలాగే ఇప్పుడు పోలీసుల విషయానికి వస్తే చాలా వరకు ఇలాంటి కేసెస్ని మీరు చూసే ఉంటారు, ఈ టీజింగ్ మీ దగ్గరికి రావడం. సో వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు? ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది పోలీస్ ఆఫీసర్లకు చెప్పే అంత టైం ఎక్కడ ఉండదండి. ఎందుకంటే 100 మందిని పిల్లల్ని 40 మందిని మొన్న ఏదో పట్టుకున్నారన్నారు. 40 మందికి ఒక్కొక్కళ్ళకి ఒక ½ అవర్ అంటే 20 గంటలు. అంత సమయం పోలీసుల దగ్గర ఉందా? లేదు. పోలీసులు కౌన్సిలింగ్ చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉంది, సమయం లేదు, 111 ఎక్స్ట్రా డ్యూటీసు. కాబట్టి పోలీసుల దగ్గర నుంచి వీళ్ళని టీజింగ్ చేసే వాళ్ళని కానీ మరి ఇతర వాళ్ళని కానీ కౌన్సిలింగ్ చేసేటువంటి సమయం వాళ్ళ దగ్గర లేదు. సమయం ఉంటే చెప్తే వింటారు. వాళ్ళు చెప్పేదంతా ఇంకోసారి చేస్తే మక్కులు ఎరగదంతాం, లేకపోతే కేసులో పెడతాం, నీ ఆరోగ్యం నాశనం అవుతుంది, నీ కెరీర్ నాశనం అవుతుందని గట్టిగా వార్నింగ్ ఇవ్వగలరు. వీలైతే ఒక చెంపదెబ్బ కొట్టగలరు. అంతకుమించి పోలీసుల దగ్గర సమయం లేదు, అంతమంది సిబ్బంది మన దగ్గర లేరు. ముఖ్యంగా కౌన్సిలింగ్ అనేది ఇంట్లో నుంచి రావాలి. పూర్వకాలంలో ఏమైంది, ఉమ్మడి కుటుంబాల్లో అత్త మామ చెల్లి బావ అందరూ ఉండేవాళ్ళు, అన్ని ఏజెస్ను చూసేవాళ్ళు. ఎక్కడైనా ఏ సంఘటన అయినా జరిగితే దానిపైన భోజనాల దగ్గర స్నానాల దగ్గర ఎక్కడో ఏదో ఒక టైంలో సాయంత్రం పూట అందరూ కూర్చున్నప్పుడు దాని గురించి మాట్లాడేవాళ్ళు. అదొక కౌన్సిలింగ్ లాగా ఏర్పడేది. అరే ఫలానా వాళ్ళ అబ్బాయిని ఈ విధంగా ఎవరో అమ్మాయి ఏదో చేసినారంట, అమ్మాయిని ఈ విధంగా చేశారంట, తప్పు కదా, వాళ్ళ పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే కుటుంబ పరిస్థితి ఏం కావాలి, వాళ్ళ గౌరవం ఏం కావాలి అంటే ఆటోమేటిక్గా తనని ఒక కుర్రాడు ఉంటే వాడిని కౌన్సిలింగ్ చేసేది ఉండేది. అదే కాకుండా అమ్మమ్మలు తాతయ్యల దగ్గర వాళ్ళకి చనువు ఎక్కువ ఉండేది. ఏదన్నా ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంట్లోనే తాతయ్యలు అమ్మమ్మలు వాళ్ళు చెప్పేవాళ్ళు. కొంచెం అమ్మ బిడియ పడిన స్కూళ్ళల్లో ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టినారు. సెక్స్ ఎడ్యుకేషన్ స్కూళ్ళల్లో పెట్టినారు కానీ టీచర్ ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే బుక్లో 7వ పేజీలో ఉంది చదువుకోమంటున్నారు కానీ దాని గురించి విశ్లేషణ చేసి చెప్పడంలా వాళ్ళే సిగ్గుపడుతున్నారు. సో దీనికి సమాజంలో మార్పు రావాలి, టీచర్ల దగ్గర రావాలి. టీచర్లు అసలు ఈ విధంగా చేయడం తప్పు అని మీరు పోలీసుల విషయం చెప్పారు. పోలీసులకి ఇప్పుడు ఏదో టీములు పెట్టారు, బాగుంది. ఎన్ని రోజులు పనిచేస్తారు? రేపొద్దున ఓల్డ్ సిటీలో గొడవడ అయితే అందరినీ పెరిగి అక్కడ పడతారు. 4 రోజులు ముచ్చట అవుతుంది. అంటే దీన్ని స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ ఇది 4 రోజులు ముచ్చటే కానీ అరికట్టడానికి కష్టం అమ్మా. ఎందుకంటే దానికి స్టాఫ్ కావాలి. పెరిగిపోతున్న జనాభాలో లాట్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి. ఇదే చిన్న క్రైమ్ ఇది. సమాజంలో రుగ్మతలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇప్పుడు డైవర్షన్ ఆఫ్ దాంట్లో 100,000 కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. మర్డర్ కేసెస్, రేప్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఇట్లాగే ఎన్నో కేసులు, చీటింగ్ కేసులు బోలెడని అవుతున్నాయి. దేనిపైన కాన్సన్ట్రేషన్ అవసరం అవుతుంది. అందరినీ ఇది ఈ రోజు పెట్టినారు మంచిదే. ఇంతవరకు కూడా సార్ చెప్తున్నట్టుగా తల్లిదండ్రులను బాధ్యత చేయాలన్నా కూడా వీలు కావట్లేదండి. కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేయగానే వాళ్ళని శత్రువుల్లో భావించడం తయారవుతుంది. అది సైకలాజికల్గా వాళ్ళ టెండెన్సీ మేడం గారు వాళ్ళని అంటే ఒకే దగ్గర ఒక సంస్కరణ అన్నది ఒకే ప్లేస్లో స్టార్ట్ అయితే ఆ తల్లిదండ్రులను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకటి. రెండోది, ఒక తప్పు చేయకూడదు అన్నప్పుడు పక్క నుంచి ఫ్రెండ్స్ ప్రోవోకేషన్ ఎలా ఉంటుందంటే ఏం పర్లేదురా, మా చిన్నాన్న తెలుసు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా బాబాయ్ తెలుసు ఈయన ఆఫీసర్ ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్, మనం ఈజీగా బయటపడవచ్చు అని. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక్క చోటు నుంచే సంస్కరణ వస్తే, అంటే తప్పు చేశాక ఎలా బయటపడగలము అని తెలిసాక ఆ యువత అన్నది తొందరగా వెంటనే దానికి లొంగిపోయేటువంటి అవకాశం. చెడిపోయిన వాళ్ళని కేసులు పెట్టి బాగుపరచలేమండి. జెండర్ సెన్సిటివిటీ మాట్లాడుకున్నట్టుగా ఒక ఉన్నతాధికారి కూడా ఒక విమర్శ చేసి ఉన్నాడు ఓపెన్ గా. మేడం గారు ఇందాక చెప్పారు, సైకలాజికల్ ఇట్ ఈస్ కరెక్ట్. ఒక డ్రెస్ వేర్నెస్ అన్న దాన్ని కూడా మనం ఒక్క పార్ట్గా తీసుకోవచ్చు, కానీ పూర్తిగా అంశాన్ని బాధ్యత చేస్తూ ఒక ఉన్నతాధికారి లెవెల్లో ఒక మెసేజ్ లాగా ఇచ్చేసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే తప్పేమి మాది కాదు, అటువైపు నుంచే తప్పు వస్తుంది అన్నటువంటి ఒక ఆత్మ వంచనలోకి ఆ యువత వెళ్ళడం జరుగుతుంది. మరింత కంటిన్యూ చేసే ముందు బ్రేక్ఫాస్ట్ షోలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్. పద్మా కమలాకర్ గారు, అంటే ఈ జనరేషన్లో వాళ్ళ గురించి మాట్లాడితే అనేక రీజన్స్ ఉన్నాయి. ముందు నుంచి పేరెంట్స్తో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయకపోవడం, స్కూలింగ్లో ప్రాబ్లం, అలాగే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ప్రాబ్లం. కానీ ఈ షీ టీమ్స్ అరెస్ట్ చేసిన 40 మందిలో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఉమ్మడి కుటుంబాలు తెలుసు, ఒక తల్లిని చూసుంటారు, ఒక చెల్లిని చూసుంటారు, భార్యను చూసుంటారు, బిడ్డను చూసుంటారు. అంటే ఆ వయసులో కూడా ఒక అమ్మాయిని చూస్తే ఏడిపించాలి, టీజ్ చేయాలి, లేదా రకరకాల కోరికలు కలగడం, దీన్నే విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏజ్ లిమిటేషన్ అని ఏం లేదు మా మగాళ్ళు. జనరల్గా 70 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు టీనేజ్ పిల్లలు ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు కూడా అవే ఆలోచనలు ఉంటాయి, అలాగే టీచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మన ఏజ్ని ప్రామాణికంగా తీసుకోవటం అనేది తప్పు. కాబట్టి ఏజ్ వాళ్ళని టీచ్ చేస్తారు. 60 సంవత్సరాలు ఉన్న అతను 16 సంవత్సరాల అమ్మాయిని కూడా టీచ్ చేయడం అనేది సహజంగా మనం చూస్తున్నాం. అది ఎందుకు అంటే ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయనేది కాదు, ఇక్కడ వాళ్ళ ఆలోచనలో వాళ్ళ మార్పు అనేది రావటం లేదు. ఎందుకంటే ఏజ్ వచ్చేటప్పటికి 60-70 ఇయర్స్ వచ్చేటప్పటికి కామన్ ఏంటి, ఇంట్లో ఒక రిటైర్ అయిపోయారు అనుకోండి, రిటైర్ అయిపోయేటప్పటికి అటు భార్య కానీ ఇటు పిల్లలు కానీ అతన్ని పట్టించుకోకపోయేటప్పటికి అంటే వీడు ఇంకెందుకు పనికిరాని వాడు అనే ఫీలింగ్తో చూస్తుంటాడు. దాంతో ఏంటంటే వీళ్ళలో ఒక ఆలోచన అనేది వచ్చి దాంతో అక్కడ ఎవరైతే అమ్మాయి కనిపించినా సరే టీచ్ చేయడానికి సహజంగా జరుగుతుంది. ఈ మధ్యన రీసెంట్గా పేపర్లో కూడా వచ్చింది, ఒక ఇద్దరు స్కూల్ పిల్లలు, ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫాదర్ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. అంటే కూతురు ఏజ్లో ఉన్న అమ్మాయిని ఇతను రేప్ చేశాడంటే కారణం అక్కడ తన ఆలోచనలో మార్పు లేకపోవటం. కాబట్టి ఎన్ని ఉమ్మడి కుటుంబాలను ఎవరు చెప్పినా అని కాదు, ఇక్కడ మన సమాజంలో అంటే ఒక ఆడది మగాడు ఇలా ఉంటారు, వీళ్ళతో మనం ఇలా ఉండాలి అనే ఆలోచనని ఎవరు క్రియేట్ చేయటం లేదు. చిన్నప్పుడు జనరల్గా ఎలా ఉండేదంటే ఒక మగాడు బయటికి వెళ్ళి 9 గంటలకు వచ్చినా సరే వాడు మగాడు రాని అనేవారు. అదే ఆడపిల్ల 7 గంటలకు వచ్చినా సరే అదిగో 7 అయిపోయింది, ఇంత చీకటి పడేవారు, నువ్వు ఎందుకు బయట ఉన్నావు అని చెప్పి ఆ మగాడు ఎదుర్కొంటేనే ఆ అమ్మాయిని తిట్టడంతో మగాడు ఏం చేశాడు, అరే నేను హీరోని, నేను తప్పు చేసిన ఎవరేమనరు అనే ఫీలింగ్తో వాళ్ళ ఆలోచనలు డెవలప్ అవుతారు. అంటే మన సంస్కృతి పూర్వం నుంచి అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది నాకు తెలుసు. ఎందుకంటే ఆడది బలహీనత, తను ఏం చేసినా సరే తప్పు అని అనరు అనే ఫీలింగ్ ఉండటంతో ఏజ్ లిమిటేషన్ అనేది ఉండటం లేదు. కాబట్టి ఎవరైనా ఏడిపించవచ్చు, ఎవరైనా రేప్ చేయొచ్చు అనే ఫీలింగ్ వీళ్ళలో కల్పించడంతో ఇలా జరుగుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మన ఏజ్ని పట్టించుకోకుండా వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చే విధంగా చేయాలి. ఇది కుటుంబం నుంచి రావాలి, సమాజం నుంచి రావాలి, మీడియా నుంచి రావాలి ముఖ్యంగా. ఎందుకంటే సినిమాలు ఏంటంటే ఎవరు మాట్లాడుకున్నా మీరు చూడండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సినిమాల గురించే డిస్కస్ చేస్తుంటారు. ఆ సినిమాలో ఎక్కువగా డిస్కస్ చేసేది ఏంటి, హీరోయిజం, అందం, ఈ రెండే కనిపిస్తాయి మనకు. హీరో ఎవరు అంటే మగాడు, అందం ఎవరంటే అమ్మాయి. ఈ రెండు చూడడంతో వాళ్ళ ఆలోచనలో కూడా అదే విధంగా డెవలప్ అయిపోతుంది. ఇంపాక్ట్ ఎక్కువ పిల్లల మీద పడుతుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి ఏంటంటే చదువు, పరీక్షలు, ఎక్కువ స్ట్రెస్. ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే ఇక్కడ ఏది మాట్లాడుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇలా లవ్ పరంగా, అందం గురించి, చక్క సినిమాల గురించి మాట్లాడుకుంటే బాగుంటుందనే ఫీలింగ్. ఈ మధ్య నాకు దగ్గరికి ఒక కేసు వచ్చింది. 9th క్లాస్ అమ్మాయి 10th క్లాస్ అబ్బాయిని తీసుకొని పారిపోయింది. ఎందుకు అని అబ్జర్వ్ చేస్తే మొత్తం పాపం నిజంగా ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు ఆ అమ్మాయిని. ఏం చేశారంటే వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు ఈ చేంజ్ రావాలని. కానీ ఆ అమ్మాయి మళ్ళీ రెండోసారి అలాగే చేసింది. అప్పుడు నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. అబ్జర్వ్ చేసి ఏంటంటే తల్లిదండ్రులు అమ్మాయితో సరిగ్గా మాట్లాడరు, ఆ అబ్బాయి చాలా బాగా మాట్లాడతాడు. సో ప్రాబ్లం ఇంట్లో బాగా మాట్లాడేటప్పటికి ఎంతో హ్యాపీగా ఉంది ఈ అమ్మాయికి. 24 గంటలు అలాగే మాట్లాడుతుంది, ఇంట్లో వాళ్ళు మాట్లాడలేదు అనే ఫీలింగ్తో వెళ్ళిపోయింది అంతే. అంటే సెక్స్ పరంగా వెళ్ళిపోలేదు అక్కడ. అంటే ఆ కమ్యూనికేషన్, ఆ హ్యాపీనెస్ ఆ మాటల్లో, ఆ అబ్బాయి మాటల్లో ఉంది, దాంతో వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇంకొక కేసు ఏంటంటే ఒక చిన్న పిల్ల తన బాడీ పార్ట్స్ని పట్టుకొని ఎంజాయ్ చేస్తుంటే ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు, పేరెంట్స్ ఇద్దరు కూడాను. కానీ ఆ పిల్లని ఏంటంటే అలా తన పార్ట్స్ని పట్టుకొని ఎంజాయ్ చేస్తుంటే అమ్మాయిని తిట్టడం, కొట్టడం చేశారు. దాంతో ఇంకా 2 సంవత్సరాలు అయ్యేటప్పుడు ఇంకా ఎక్కువైపోయింది ఆ అమ్మాయిలు. సో అంటే ఇక్కడ పేరెంట్స్ కూడా సరైన గైడెన్స్ ఇవ్వకపోవడంతో టీనేజ్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ కోరికలు పురివిప్పుతున్నాయి. ఎప్పుడైతే పురివిపోయి ఎదురుగుంటే అందం చక్కగా కనిపిస్తుంది, అది ఎలా ఏడిపించాలో ఏంటనేది మనం చెప్పక్కర్లేదు. సినిమాలో చూస్తున్నారు, అన్నింటిలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు. పేపర్ మార్నింగ్ లేవగానే పిల్లలు పేపర్ చూసేది ఏంటంటే సినిమా పేజీ. అంటే సినిమా ప్రభావం అంతగా మైండ్లో కురుకుపోతుంది, దానివల్ల ఈ సమస్య పెరిగిపోతుంది. సో కాబట్టి అంటే సినిమాలు తీయచ్చు, ఎందుకంటే సినిమాలు డబ్బులు వస్తున్నాయి కాబట్టి తీస్తున్నారు. దాంట్లో కూడా కొంత మంచిని చూపిస్తే బాగుండనే ఫీలింగ్ ఈ సమాజం క్రియేట్ చేయగలగాలి. అలాగే ఏంటంటే సినిమా 2.5 hours ఉంటుంది.
కానీ 225 minutes మనకి నెగిటివే ఉంటుంది, ఒక 5 minutes మాత్రమే పాజిటివ్ ఉంటుంది. ఈ 225 తీసుకుంటున్నారు తప్ప 5 minutes తీసుకోవట్లేదు. అలాగే టీవీలో ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి టీవీలో సీరియల్స్ లో కూడా అలాగే చూపిస్తున్నారు. అంటే చివరి క్యాప్షన్ ఇస్తున్నారు కానీ ఆ క్యాప్షన్ ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ పేరెంట్స్ కానీ ఇటు టీచర్స్ కానీ ఈ 5 minutes గురించి వాళ్ళతో ఎక్కువసేపు డిస్కస్ చేయగలిగితే ఇలాంటి కొంత మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. రైట్ రత్న గారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా చాలా చూసే ఉంటారు, ఈవ్ టీజింగ్తో మీ దగ్గరకు వచ్చిన కేసెస్ కానీ. సో చాలా మంది బయటకి చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు. అంటే కొన్ని కేసెస్ బయటపడుతున్నాయి తప్పితే చాలా విషయాలు అమ్మాయిలు బయటకు వచ్చి మాట్లాడడానికి సిగ్గుపడో మన పరువు పోతుందనో ఆలోచించి బయటపడరు. కానీ ఇటువంటి వాటిని పూర్తిగా అరికట్టాలంటే ఈ ప్రాబ్లంకి ఓవర్కమ్ చేయాలంటే సొల్యూషన్ ఏంటంటారు? అదేనండి, మనం ఫస్ట్ మొట్టమొదటికి కూడా అదే అనుకున్నాం. ఈ జెండర్ సెన్సిటివిటీని మనము పూర్తిగా బాధ్యతగా తీసుకొని చేస్తే తప్ప అంటే ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుకుంటున్న టాపిక్ ఈవ్ టీజింగ్. ఈవ్ టీజింగ్ అంటే డెఫినెట్గా బయటకు వచ్చిన తర్వాత పోకిరి పిల్లలు, బయట ఉన్న వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించడం, ఇబ్బంది పెట్టడం అన్నది. మరి ఇంట్లోనూ ఒక వివక్ష ఉన్నది, ఇల్లు దాటిన తర్వాత బస్ స్టాండ్లోనే ఈ వివక్ష ఉన్నది, అది దాటిపోయిన తర్వాత కాలేజ్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, అక్కడ కూడా టీజింగ్ అనేది ఉన్నది. అవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఏ అర్ధరాత్రో ఏ అవసరానికో కనుక బయట ఉంటే మాత్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయేటువంటి వ్యవస్థ ఇక్కడ ఉన్నది. అంటే ఎక్కడి నుంచి మార్చాలి, దేన్ని మార్చాలి అనేది మాత్రం తప్పనిసరిగా ప్రశ్న. ఈవ్ టీజింగ్ని టార్గెట్ చేస్తే అంటే బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి రక్షణలు ఇవ్వాలని అనేక బృందాలు పెడుతున్నాం, కానీ మరి వాళ్ళు తలదాచుకున్నటువంటి సొంత గృహంలోనే ఒక గృహహింస అనేది కూడా వాళ్ళ కొనసాగుతున్నది. సో ఆ గృహహింసకి మూలాలు ఏంటి, వాటిని ఏం చేయాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. ఇవాళ 500 కేసుల్లో శిక్షలు వేసిన జడ్జి గారు కూడా ఇవాళ తన కూతురికి డౌరీ ఇస్తున్నాడు. మరి డౌరీ ప్రొహిబిషన్ వచ్చి ఎంతకాలం అయింది? 1961లో డౌరీ ప్రొహిబిషన్ వస్తే ఇవాళ అదే శిక్షలు వేసిన జడ్జి మరి కూతురికి కట్నం ఇస్తున్నాడంటే చట్టాన్ని ఎవరు గౌరవిస్తున్నారు, బాధ్యతను ఎవరు పంచుకుంటున్నారు? తల్లిదండ్రులలోనూ అటువంటి సభ్యత లేదండి. ఇవాళ స్వచ్ఛ భారత్ అని వీధులు చేస్తున్నాం. ఎందుకంటే చాలా డట్టిగా ఉంటున్నాయి, ఉండలేకపోతున్నాం, ఈ చెత్తలో మనం భరించలేకపోతున్నాం. అనేక చెత్తలు మెదళ్ళల్లో ఉంటున్నాయి, కుటుంబాల్లో ఉంటున్నాయి. ఈ చెత్తను కూడా పరిశుభ్రం చేయగలిగినప్పుడు మాత్రమే స్వచ్ఛ భారత్ అనేది మాత్రం. మీరు ఫైనల్ గా ఒక పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి కేసెస్ ని చూసిన వ్యక్తిగా దీన్ని కంప్లీట్ గా అరికట్టడం అసలు సాధ్యం అవుతుందంటారా? సాధ్యం పూర్తిగా అంటే 0% సాధ్యం కాకపోవచ్చు, కానీ కొంతవరకు సాధ్యపడుతుందండి. ఏ విధంగా అంటే సమాజంలో మార్పు రావాలి, కుటుంబాల్లో మార్పు రావాలి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడు మన ఎయిడ్స్ పైన ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా ఉండేది ఎక్కడికో తీసుకెళ్ళిపోయాం. ఎయిడ్స్ పైన ఏ విధంగా అవగాహన కల్పించాం అంటే ఎయిడ్స్ అనే దాన్ని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేటట్టు చేస్తాం. ఆ మాట్లాడుకునడంలో ఏమైంది, ఎస్ వీ షుడ్ నాట్ డూ ఇట్ అని. ఆ విధంగా సమాజంలో మార్పు రావాలి. అందరూ కాలేజెస్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానీ అందరి దగ్గర కూడా ఒక చర్చ అనేది రావాలి. ఈవ్ టీజింగ్ ఒక తప్పు, ఇది సోషల్ మానియా, దీని నుంచి బయటికి రావాలి అని స్కూళ్ళల్లో నేర్పించాలి. సమాజంలో ఫ్రెండ్స్ ఎక్కడన్నా ఎవరన్నా ఒక అమ్మాయిని టీచ్ చేస్తే నలుగురు తన్నాలి అక్కడే పట్టుకొని. అరే తప్పురా, నువ్వు పోలీసులు అవసరం లేదండి. నలుగురు పట్టుకొని తిడితే మళ్ళీ ఇంకోసారి చేస్తారా అండి? సిగ్గుపడిపోడు. అదే కాకుండా చుట్టుపక్కల మీ బస్ స్టాండ్లో మీ తెలిసిన వాళ్ళు 10 మంది ఉంటారు, వాళ్ళు ఎవరన్నా ఒక అమ్మాయిని అట్లా అంటే ఆ అమ్మాయి తిరిగి ఆ విధంగా అనిందంట, నలుగురు అక్కడే తిరగబడితే 1000 మంది పోలీసులు చేయలేని పని సమాజం చేయగలుగుతుందండి ఒక సెకండ్. సమాజంలో మార్పు రావాలి. మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు, మా బ్రేక్ఫాస్ట్ షోలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇది ఒక మానసిక రుగ్మతలా ఉన్నప్పటికీ ఖచ్చితంగా